ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనంలో నుండి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిద్దాము, ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. దేవుని ఆత్మ సహాయముతో ఈ 119వ కీర్తనలోని 6 భాగాలను మనం ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈ ప్రశస్త సమయంలో 7వ భాగం నుండి మనం ధ్యానం చేసుకుందాం. 7వ భాగము జాయిన్ భాగము. ఇది చాలా ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. మీరు చాలా నెమ్మదిగా, చాలా పీస్ఫుల్గా, చాలా నెమ్మదిగా ఈ 7వ భాగంలోని ఈ వచనాలను ఒక్కొక్కటిగా మీరు చదివి ఒక్కొక్కటిగా మీరు ఆలోచన చేసి ఆ పదాలను, ఆ అక్షరాలను, ఆ వాక్యమును మీరు ఆలోచన చేసినప్పుడు ఈ 8 వచనాలు ఈ 8 వచనాలను మనము ధరించుకునిన ఒక బల సూచకమైన సర్వాంగ కవచం వలె మనకు కనపడుతుంది. ఈ 8 వచనాల్లో కూడా ఒక్కొక్క ఆభరణం, ఒక్కొక్క ఆయుధం ఉన్నట్లుగా మనం కనుగొనగలము. జాయిన్ అనే పదానికి, ఆ అక్షరానికి అర్థం కూడా అది ఆర్మ్డ్ అండ్ ఆల్సో స్వర్డ్. సర్వాంగ కవచం ఎఫెసీ పత్రికలో మనకు కనపడుతుంది కదా, సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. ఆ సర్వాంగ కవచము వలె ఈ 8 వచనాలు మనకి చాలా చక్కగా బోధపడతాయి. జాయిన్ చూడడానికి ఈ అక్షరము కిరీటం ధరించుకున్నట్లుగా కనబడుతుంది. రెండవది ఖడ్గంలాగా కనపడుతుంది ఈ అక్షరం. సో ఖడ్గంను ధరించుకొనిన ఒక సోల్జర్ ఎలాగా ఈ ఆయుధాలన్నింటినీ పొదిగించుకొని, ఈ ఆయుధాలన్నింటి చేత తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన ఆత్మని కూడా, తన ఊపిరిని కాపాడుకుంటాడో, అలాగా ఈ 8 వచనములలో నుండి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా, దేవుడు మనకిచ్చే ప్రతి భావము కూడా మన దేహాన్ని కాపాడుతుంది, మన ఆత్మని కాపాడుతుంది, మన హృదయాన్ని కాపాడుతుంది. we will be like a soldier who is armed with the whole armory. సర్వాంగ కవచమును ధరించుకున్నట్లుగా కనపడుతుంది. ఒక్కొక్క మాటను చూద్దాము. 49వ వచనంలో, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఇక్కడ ఈ భావం, ఈ ప్రారంభ వచనంలో కీర్తనకారుడు యాజ్ ఇఫ్ గాడ్ ఫర్గెట్స్, దేవుడు ఏదో వాక్యాలను, మనకిచ్చిన మాటలను మర్చిపోతున్నాడేమో, అందుకని కీర్తనకారుడు దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా కనపడుతుంది. దేవుడేం మర్చిపోడు. దేవుని డిక్షనరీలో ఫర్గెటింగ్ అనేదేం లేదు. ఆయన ఇచ్చిన మాట ఇట్స్ ఫర్ ఎవర్ ఎస్టాబ్లిష్డ్, అంతే. స్థాపించి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట గమనిస్తాం మనం. 33వ అధ్యాయం 2వ వచనం, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగ సెలవిస్తున్నాడు. Verse 2, the maker thereof, the Lord that formed it to establish it, the Lord is his name. అసలు ఆ మాటని నిర్మించిందే దానిని స్థిరపరచాలని, దానిని నెరవేర్చాలని. సో దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ అన్నమాట. ఒక్కసారి వాక్యం వెలువడింది అంటే ఇట్ రన్స్ ఫాస్టర్ దాన్ అవర్ స్పిరిట్, ఇట్ రన్స్ ఫాస్టర్ దాన్ అవర్ టీయర్స్, ఇట్ రన్స్ ఫాస్టర్ దాన్ అవర్ ఎనిమీ. మన శత్రువు కంటే వేగంగా పనిచేస్తుంది, మన ప్రాణము కంటే, మన కన్నీళ్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది దేవుని మాట. అంత లోతునకు కూడా పనిచేస్తుంది దేవుని మాట. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రాణాత్మలను, ఎంత అద్భుతమైన మాట కదా, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలను శోధించుచున్నది. For the word of God is quick and powerful and sharper than
any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. చాలా లోతుగా పనిచేస్తుందండి దేవుని మాట. ఆ మాటలో నుండి ఈ జాయిన్ భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతంగా కనపడుతుందండి. మీరు కూడా చదివి ఆ వచనాలను ఒక్కొక్కటి చాలా నెమ్మదిగా అందులో ఆ వచనంలో ఏదో ఆర్మర్ ఉన్నట్టుగానే వెతికి కనుగొనండి. మీకు కూడా కనపడుతుంది, ఒక ఆయుధం కనపడుతుంది. సరే, 49వ వచనం, మొదటి వచనం, అదే జాయిన్ భాగంలోని మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ నిరీక్షణ అనే ఒక ఆయుధం కనపడుతుంది. అవునండి, నిరీక్షణ అనేది కూడా ఒక ఆయుధం. ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో నిరీక్షణ అనేది చాలా ప్రశస్తమైన ప్రీషియస్ వెపన్ అన్నమాట. క్రైస్తవునికి దేవుడిచ్చిన అద్భుతమైన వెపన్ ఏది అని అంటే అది ఇదే, నిరీక్షణ. కానీ లోకానికి ఈ నిరీక్షణ వెరితనంగా కనపడుతుంది. ద వరల్డ్ డజంట్ లవ్ ద వర్డ్ వెయిట్. అన్నీ అలా అప్పటికప్పుడు అలా జరిగిపోవాలి. కాకపోతే ఆ భావన క్రైస్తవులలోనికి కూడా వ్యాపించుతుంది. మనము నిరీక్షించువారమండి. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ హోప్. నిరీక్షణ ప్రజలము మనము. ఈ వచనంలో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఎంత అద్భుతమైన మాట. నువ్వు నాతో మాట్లాడావే, ఆ మాటని జ్ఞాపకం చేసుకో. నువ్వు నాకు ప్రజెంట్ చేసావే మాట, నా మీద బెస్టవ్ చేసావే మాట, నా మీద కృమ్మరించేవే మాట, ఆ మాట జ్ఞాపకం చేసుకో. దానివల్ల నాకు నిరీక్షణ కలుగుతుంది. మీరే కదా ఆ మాట వలన నాలో నిరీక్షణ పుట్టించి ఉన్నారు. ఆ మాటని జ్ఞాపకం చేసుకోండి. నిరీక్షణ ఈజ్ ద బెస్టెస్ట్ వెపన్ అండి. ఒకవేళ ఆ నిరీక్షణే మనలో బలహీనంగా, మనలో సన్నగిలిందా, ఇక ఎంత ప్రయత్నాలు చెయ్యి, మన మనస్సు నిలబడదు, మన హృదయం నిలబడదు. we may know everything about the word, we may know everything about God's works, we may remember his works, but if we do not have that hope, that precious hope, that eternal hope, మన ఆత్మకు లంగరు వలె పనిచేస్తుందండి. మన ఆత్మనట్లా నిలబెడుతుంది. గాలి తుఫానుల్లో ఆ ఓడకు ఉండే లంగరు కింద భూమి అంతర్భాగంలో, సముద్రం యొక్క లోతైన భాగంలోనికి గ్రిప్ వేసుకొని ఉంటుంది ఆ లంగరు, ఆ హుక్, ఆ యాంకర్. భూమి అంతర్భాగంలో కనపడదు. ఇక భూమి లోపలకి పునాదులు, భూమి అడుగునకు, ఆ సముద్రపు అడుగు భాగం వరకు, ఆ లోతు వరకు మన నిరీక్షణ గట్టిగా పునాది వేసుకొని ఉంటే, ఇక పైన ఎన్ని సముద్రాలు, ఎంత అలలు, ఎన్ని తుఫానులు, ఎంత భయంకరమైన అలలు వచ్చి ఓడను ఇటు అటు కొడితే మనకేమైంది? ది యాంకర్ గ్రిప్స్ అస్ హార్డ్. నిరీక్షణ అండి. నిరీక్షణ అనేది ఒక ఆయుధము. ఈ ఆయుధము ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేవుడు నింపుతాడు మన మనసుల్లో. 25 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షించడానికి దేవుని సహాయమే కారణం అండి. మంచి వృద్ధాప్య వయస్సులో భక్తులైన వారి చరిత్రను మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు ఎన్నెన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. కానీ ఈ దినాల్లో మనం 1 డే, 1 year, 1 or 2 years or 5 years మనం వెయిట్ చేయలేకపోతున్నాం. అన్నీ టైం అయిపోతుంది, ఇయర్స్ గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, పరిస్థితులన్నీ దాటిపోతున్నాయి, అన్నీ చేజారిపోతున్నాయి అనుకుంటున్నామే కానీ దేవుని మాట కొరకు నిరీక్షిస్తున్నాను కదా అని మనల్ని మనం బలపరచుకోలేకపోతున్నాం. ఎందుకని? ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మీద నిరీక్షణ ఉంచుదాం. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా, నాలో ఎందుకు తొందరపడుతున్నావు?
తొందర ఎలా? యెహోవా యందు నిరీక్షించుము. 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. Why art thou cast down, O my soul, and why art thou disquieted within me? Hope in God, for I shall yet praise him, who is the health of my countenance and my God. నేను ఇంకా స్తుతిస్తూనే ఉన్నాను కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నిరీక్షణ అనేది ఒక ఆయుధం అండి. ప్రభు దగ్గర నుండి ఆ అలంకారాన్ని పొందుకుందాం. రెండవ ఆయుధం ఏంటి అంటే 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది అండి, నెమ్మది అనే ఒక ఆయుధం, ఆభరణం. దేవుని వాక్యములో నెమ్మది పొందటం, దేవుని వాక్యము వలన నెమ్మది పొందటం. దీవెన నెమ్మది కలిగించటం కాదు, మనం పొందిన ఈవి మనకి నెమ్మది కలిగించటం కాదు, దేవుని వాక్యం. మూడవది తొలగని సడలని విశ్వాసం, సడలని స్థిరత్వం. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నేను నీ ధర్మశాస్త్రం నుండి తొలగకయున్నాను. వర్స్ 52. ఓదార్పు అనే ఆయుధం, కంఫర్ట్. ఓదార్పు అనే ఆయుధం. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. 53. రోషం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం కలుగుచున్నది. అధిక రోషం, అధిక రోషం. ఎందుకనంటే ఇది చాలా అవసరం మనకి. ఈ చెడ్డ దినాలలో, ఈ ఏర్పరచబడిన వారు సహితము కదిలించబడి మార్గంలో నుండి తొలగిపోతున్న దినాలలో ఈ రోషం అనేది మనల్ని బ్రతికిస్తుంది. రోషం కలిగి ప్రవర్తించడం, రోషం కలిగి బ్రతకడం, రోషం కలిగి జీవించడం. వర్స్ 54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. స్తుతి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్తుతి. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు స్తుతించడానికి హేతువులుగా కనపడుతున్నాయి. ఏ పరిస్థితుల్లోనైనా స్తుతించడం అనే ఆయుధాన్ని మనం గనక కలిగి ఉంటే జీవితంలో, ఈ భూమి మీద యాత్రా జీవితంలో ఎలాంటి బ్రతుకు బ్రతికినా, కన్నీళ్లతో బ్రతికినా, అప్పుల ఇబ్బందుల సమస్యల భయంకరమైన అంధకారంలో బ్రతికినా దేవుని స్తుతి మనకి హేతువుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. వర్స్ 55. ధ్యానం. రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ధ్యానం. ఇవన్నీ మన ప్రాణానికి, మన దేహానికి, మన ఆత్మకి ఆయుధాలండి. సాధారణంగా రాత్రి వేళ మనం మన జీవితంలోని బాధలు, ఆ దినం మనం ఎదుర్కొనిన సమస్యలు, వీటన్నిటిని తలపోసుకుంటా ఉంటాం. రోగం ఏమైనా ఉంటే ఇది ఎప్పుడు తగ్గిపోతుందో, ఎప్పుడు స్వస్థపడతానో అనే ఆలోచన. అప్పు ఏమైనా ఉంటే ఇది ఎప్పుడు తీరిపోతుందో అనే ఆలోచన. అక్కర్లు ఏమైనా ఉంటే నేను దీన్ని ఎప్పుడు పొందుకుంటానో అనే ఆలోచన. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. I have remembered thy name in the night and have kept thy law. స్మరణ చేసిన మాటని నేను నడుచుకుంటున్నాను. And the last one, 56. అనుసరించే వరం. Many people can read the word, can explain the word, can understand the word, but not everyone can follow the word. Following the word is a gift, is a blessing. అదొక వరం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది. మీరు నాకు దయచేసిన వరం. 49 స్టార్టింగ్ వచ్చిన చూడండి. నీవు దయచేసిన మాట దయచేయబడిన వరము. ఇవన్నిటినీ ఆయుధములుగా మన ప్రాణాత్మ దేహములకు ధరించుకోవాలి.
అలాగున ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. ఈ జాయిన్ అనే ఈ కిరీటాన్ని, ఈ ఆయుధములన్నింటినీ ధరించిన వారముగా ఖడ్గము చేతబట్టి ఈ పాప ప్రపంచంలో భ్రష్టత్వము నిండిపోతున్న ఈ దినాలలో, పాపము అధికమవుతున్న ఈ దినాలలో కృప నుండి, జీవము నుండి విశ్వాసులైన వారు, ఏర్పరచబడిన వారు సైతం తొలగిపోతున్న ఈ దినాలలో ఈ ఆయుధాలను మన ప్రాణాత్మ దేహములకు ధరించుకొని మనల్ని మనం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే.